ఇంకా అరగంట మాత్రమే పోలింగ్ ఓటింగ్ కి ప్రధానంగా టైం ఉన్న పరిస్థితి. సో 6 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది. అదేవిధంగా క్యూలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటర్ స్లిప్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటేసే అవకాశం అధికారులు కల్పించబోతున్నారు. సో ఆఖరి అరగంటలో ఏం జరుగుతోంది రిపోర్ట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మైలవరం నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ వినాయక్ మనతో పాటు లైవ్ లో. అదేవిధంగా శివారెడ్డి అనంతపురం నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. వినాయక్ తో మాట్లాడదాం. వినాయక్ చెప్పండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ బట్ క్యూలు మాత్రం ఇంకా అంతే కనబడుతున్నాయి. మీ వెనకాల మహిళలు ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి నేను శివారెడ్డితో మాట్లాడొస్తాను. వినాయక్, శివారెడ్డి చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? లాస్ట్ అర్ధ గంటలో ఏం జరుగుతోంది? ఖచ్చితంగా బిందు, ఎందుకంటే 6 గంటలకు సరిగ్గా పోలింగ్ ముగియనుంది. ఎవరైతే 6 గంటల లోపు మాత్రమే ఆ పోలింగ్ కేంద్రాల్లోకి ఎంటర్ అవుతారో వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. 6 గంటల తర్వాత వచ్చే వారికి మాత్రం ఎన్నికల సంఘం ఓటు వేసేందుకు మాత్రం అనుమతించే అవకాశం లేదు. ఇప్పటికే దాదాపుగా 60-65% దాకా పోలింగ్ నమోదైన నేపథ్యంలో చివరి అరగంట వరకు మాత్రం ఎంత పర్సెంటేజ్ నమోదవుతుందని దానిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న వాతావరణం కనిపిస్తోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా చెదురుమది ఘటనలు ఏదైతే తాడిపత్రి కేంద్రంగా టీడీపీ నేతలు బీభత్సమే సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన కాన్వాయ్పై దాడి చేశారు. అక్కడ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కూడా కనిపించింది. మనం చాలా స్పష్టంగా విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరైతే తాడిపత్రి పట్టణంలోని శాంతిపురంలోకి పోలింగ్ బూత్లోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలోనే ఒకసారిగా జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ వర్గం రాళ్లతో విరుచుకుపడిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున బయట నుంచి రౌడీలను గుండాలను పిలిపించి ఇక్కడ కేతిరెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి సుమారుగా 5 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలు, మరోవైపున 2 పోలీసులకు కూడా తీవ్రమైన గాయాలు, వారు కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున రాప్తాడ్ నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే ఉరవకొండ నియోజకవర్గంలో కావచ్చు, హిందూపురం నియోజకవర్గం కావచ్చు, అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయిన ఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ చెదురుమదురు ఘటన మీద అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. దాదాపుగా ఇప్పుడు దాకా 60-65% నమోదైంది. పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతే 6 గంటలకు ముగియనుందో అప్పటికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద అయితే 70% దాకా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఉదయం నుంచి చూస్తూ ఉంటే వృద్ధులు, మహిళలు, అదేవిధంగా యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం కాస్త మందుకొడిగా జరిగినప్పటికీ సాయంత్రం తిరిగి అంటే 3-4 గంటల తర్వాత తిరిగి ఆ వేగం పుంజుకున్న అవకాశాలు అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 2 పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎలక్షన్ ఇవాళ జరుగుతోంది. అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం, సింగనమల, తాడిపత్రి, అదేవిధంగా గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఉంది. అలాగే హిందూపురం పార్లమెంట్కి సంబంధించి రాప్తాడు, పెనుగొండ, హిందూపురం, మడక్సిర, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పోలింగ్ సజావుగానే జరుగుతోంది. ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ ఓటర్లు పోటెత్తిన వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పటికే 60% క్రాస్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా పోలింగ్ ముగిసే సమయానికి 70 చేరుకునే అవకాశాలు అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే అంటే 6 గంటలకు సరిగ్గా పోలింగ్ కేంద్రాల్లో గేట్లను అధికారులు మూసివేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బిందు. శివారెడ్డి, మొత్తం మీద 6 గంటల వరకు ఎవరికైతే స్లిప్స్ ఉన్నాయో వారందరినీ కూడా పోలింగ్ కి ఓటు నమోదు చేసుకోవడానికి అనుమతిస్తారన్న వివరాలు చెప్తూ ఉన్నారు శివారెడ్డి. మైలవరం నుంచి మనతో పాటు వినాయక్ ఉన్నారు. వినాయక్, చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువగా కనిపించారు. మీ వెనక కూడా అదే వాతావరణం కనిపిస్తోంది. ఇంకొన్ని నిమిషాలే ఉంది పోలింగ్ ముగియటానికి. అక్కడ తాజా డీటెయిల్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? కేవలం పోలింగ్ ముగియడానికి 20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో అంటే 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న పెద్ద ఎత్తున మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం గంటల తరబడి ఇక్కడ క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే పెద్ద క్యూ లైన్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. కేవలం ఇక 20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఉదయం నుంచి కూడా చూస్తే కనుక పెద్ద సంఖ్యలో మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకొని రావడం జరిగింది. యువత తమ ఓటు హక్కు వినియోగించుకోవడం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లకు
అవకాశం దక్కితే అందులో అధిక శాతం మంది రావడం జరిగింది. ఇక మనం చూస్తున్నాం ఇక్కడ 2 క్యూ లైన్లు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ క్యూ లైన్ కూడా భారీ ఎత్తున ఇప్పటికీ కూడా కేవలం 20 నిమిషాలు మిగిలి ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చివరి నిమిషంలో రావడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో చాలా ప్రశాంతంగా ఈ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగుస్తుంది. ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తే కనుక పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ గుర్తింపు కార్డుతో సహా వారంతా కూడా క్యూ లైన్లు బాట పట్టారు ఇక్కడ పోలింగ్ రావడానికి. మరోవైపు మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మనం చూస్తే పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే కనుక దాదాపుగా 68%, సాయంత్రం 5 గంటల వరకు కూడా 68% నమోదైంది. మరొక అంటే ఈ చివరి గంటలో దాదాపుగా ఒక 10% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే 2019లో దాదాపుగా 79% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు అటు ఇటుగా అంటే దగ్గరగా 82% కావచ్చు, 83% కావచ్చు, ఒక 2-3% పోలింగ్ పెరుగుతున్నది ఒక అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈ 7 నియోజకవర్గాల్లోనూ కూడా రూరల్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మహిళలు ఓటు హక్కు వినియోగించుకొని రావడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకొని రావడం జరుగుతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో తిరువూరులో దాదాపుగా 75% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత విజయవాడ పశ్చిమలో దాదాపుగా చూస్తే కనుక 59% పోలింగ్ నమోదైంది. ఇక మరోవైపున మనం చూస్తే విజయవాడ సెంట్రల్లో చూసుకుంటే కనుక సాయంత్రం 5 గంటల వరకు కూడా దాదాపుగా 61% పోలింగ్ నమోదైంది. ఇక విజయవాడ ఈస్ట్లో చూసుకుంటే దాదాపుగా 67% పోలింగ్ నమోదైంది. ఇక మరోవైపున మనం చూస్తే రూరల్లో చూసుకున్నట్టయితే కనుక మైలవరం అంటే ఏదైతే మనం ఈ నియోజకవర్గంలో ఉన్నాం మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 72% వరకు కూడా పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నమోదైంది. మరొక 10% కూడా అదనంగా ఈ లాస్ట్ గంటలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా మరోవైపున చూస్తే నందిగాంలో కూడా దాదాపుగా 71% పోలింగ్ నమోదైంది. ఇక జగ్గయ్యపేటలో చూస్తే అత్యధికంగా 77% పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా చూస్తే కనుక మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు చివరి నిమిషంలో వినియోగించుకుంటున్నారు. సాయంత్రం వాతావరణం చల్లబడడం కొంత ఈ నేపథ్యంలోనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో మహిళలు క్యూ బాట పట్టారు. ఇక్కడ పెద్ద ఎత్తున వీరంతా కూడా వినియోగించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ ఒక్కొక్క ఓటు వినియోగించుకోవడానికి అంటే ఓటు వేసి బయటకు రావడానికి దాదాపుగా 2 గంటల పాటు సమయం పడుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్యూ లైన్లన్నీ కూడా అయ్యేటప్పటికీ అంటే ఎవరైతే చివరి నిమిషం వరకు కూడా అంటే 6 గంటల లోపల ఎవరైతే ఈ క్యూ లైన్లో ఉంటారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే వినాయక్, థ్యాంక్ యూ. ఏంటి రాజ్ కుమార్, అసలు ఉదయం 6:30కి మొదలు పెడితే కన్సిస్టెంట్గా క్యూ అనేది అట్లా కంటిన్యూ అయింది. 4 కోట్ల ప్రజలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఓటేసినట్టుగా మనకి సాక్షి స్క్రీన్ మీద ఉదయం నుంచి విజువల్ కనిపించింది. పర్టిక్యులర్గా మహిళలు ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారో వాళ్ళు, యువత సిటీస్ నుంచి వచ్చి కూడా పెద్ద ఎత్తున ఓటేశారు. ఏం జరుగుతోంది అసలు ఏపీ వ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు? సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఉదయం నుంచి సర్లే అలాగే కొనసాగింది. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన తర్వాత అంటే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే 6-6:30 గంటల నుంచే పోలింగ్ బూత్ల దగ్గర చాలామంది వెయిట్ చేయడం ఉదయం నుంచి చూసాము. సో 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా మహిళలు, వృద్ధులు, తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి అంటే 1 గంట 12 ప్రాంతంలో వచ్చేసరికి యూత్ అంతా కూడా ఎక్కువగా ఇక్కడ విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు కూడా మనం నార్త్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన దాంట్లో ఉన్నాము. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఎవరైతే 6 గంటల వరకు ఇక్కడ లైన్స్లో ఉంటారో సో ఓటు వేసేందుకు వాళ్ళందరికీ కూడా ఇది ఎండ్ అయ్యేంత వరకు అంటే ముగిసేంత వరకు పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈవినింగ్ లైట్స్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఒకరు సో పూర్తి స్థాయిలో కొంచెం హెల్త్ బాగాలేనటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇంకా చాలామంది కూడా నా వెనకాల చూస్తే చాలామంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం భీమిలి నార్త్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ప్లేస్లో ఉన్నాం. కిందటి అంటే 2019 ఎలక్షన్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో దాదాపుగా మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే దాదాపుగా 70% వరకు ఇక్కడ ఇంచుమించు పోలేనటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఈసారి ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటి వరకు దాదాపుగా 57 5 గంటల వరకు వచ్చినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ చూస్తే 57% పూర్తిగా విశాఖ జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. 2019 ఎలక్షన్లో చూసుకున్నట్లయితే మొత్తం విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 71.81% పోలింగ్ నమోదైంది. సో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇదే కొంచెం అత్యల్పంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఈసారి మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా 60% వరకు అప్రాక్సిమేట్లీ చూస్తే 5 o'clock వరకే ఉంటుంది. 5 తర్వాత కూడా సో ఇది మనం సెంటర్ టౌన్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే సో భారీ స్థాయిలో ఓటింగ్ జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. చాలా కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే దాదాపుగా 1991 పోలింగ్ బూతులు విశాఖ జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని పోలింగ్ బూతులలో కూడా ఇదే స్థితి కనబడుతుంది. వాళ్ళకు కూడా ఉదయం పూట కాస్త చల్లగా అనిపించినప్పుడు కూడా సో 12 తర్వాత ఎండ
విరక్కాయడంతో పూర్తిగా జనాలందరూ కూడా అది ఆ ఎండను భరిస్తూ క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని భీమిలి నియోజకవర్గంలో చూసుకోవచ్చు, లేకపోతే ఈస్ట్ విశాఖలో చూసుకోవచ్చు, కొంత చెదురుముదురు ఘటనలు జరిగాయి. కొన్ని ప్లేసులలో కొంత కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కండువాలు వేసి ప్రచారం చేయడం, లేక ఓటర్స్తో పాటుగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి 6 గ్యారంటీస్ని పంచడం జరిగింది. కొన్ని ప్లేసులలో అభ్యర్థులు ఏకంగా కండువాలు వేసుకొని పోలింగ్ బూతులలో ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడింది. సో ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ చాలా పెరిగింది. ఇక్కడ ఈసారి యూత్కి సంబంధించి చూసుకుంటే 2.5 లక్షల మంది ఓటు హక్కు ఉంటే వాళ్ళు దాదాపుగా సగానికి సగం వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పటికే 60% మించింది. కాబట్టి ఇంకొక 1 అవర్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నట్టు ఉంది. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ. ఇక నెల్లిమర్ల నుంచి మన కరెస్పాండెంట్ యుగంధర్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అక్కడ నుంచి తాజా సమాచారం ఆయన అందించే ప్రయత్నం చేస్తారు. యుగంధర్, మీరు ఉన్న చోట్ల ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? ఇంకొన్ని క్షణాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసిపోయే సమయం ఆసన్నమైంది. ఎట్లాంటి వాతావరణం ఉంది? ఇంకా ఎంతమంది కనిపిస్తున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు? బిందు, ఈరోజు ఎన్నికల తేదీ సాయంత్రం 6 గంటలతో గడువు ముగినుంది. అయినప్పటికీ కూడాను ముఖ్యంగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు ఒక 18 పోలింగ్ స్టేషన్లో ఇంకా ఓటర్లు బారులు తీరు ఉన్నారు. ముఖ్యంగా మనం ఇందాక కొద్దిసేపు క్రితం చూసాం, చింతపల్లి దగ్గర కానీ, లేకపోతే పూసపాటి రేగ దగ్గర కానీ, ఇటువైపు నాతవలస, డెంకాడ అలా ఉన్నారు. ఇప్పుడు మనం పేరాపురం దగ్గర కూడా ఉన్నాం. ఇక్కడ ఓటర్లు పెద్ద ఎత్తున ఇంకా క్యూ లైన్లో ఉన్నారు. సమయం 6 గంటలు అయింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టాఫ్ అంతా కూడాను మెయిన్ గేట్కి తాళాలు వేసేసిన తర్వాత ఓటర్లందరికీ కూడా క్యూ లైన్లో నిల్చున్న వాళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇచ్చారు. ఆ స్లిప్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఓటు హక్కు కల్పించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఎన్ని గంటలు టైం పడుతుంది అనేటువంటిది తెలియాల్సి ఉంది. వీళ్ళందరికీ కూడాను దాదాపు ఒక గంటకి ఇక్కడ పూర్తయ్యేది 10 నుంచి 15 ఓట్లు మాత్రమే పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు క్యూ లైన్లో చూసినట్టయితే దాదాపు 100కు పైగా కనిపిస్తున్నారు 91వ నెంబర్ పోలింగ్ బూత్లోని. ఇలాగే మిగతా పోలింగ్ బూతుల్లోనైతే మత్స్యకర గ్రామాల పోలింగ్ బూతుల్లోనైతే 300 మంది కూడా క్యూ లైన్లో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, హీట్ వేవ్స్ వల్ల కూడా పోలింగ్ చాలా మందకొడిగా సాగింది. దీనికి తోడు ఈవీఎంలు కూడా కొన్ని చోట్ల మొరయించడం, సిబ్బందికి అసౌకర్యం కలగడం వల్ల కూడాను పోలింగ్ చాలా మందకొడిగా జరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా 900 నుంచి 1000 ఉన్నటువంటి పోలింగ్ బూతులు త్వరగా ముగిశాయి. కానీ 1200 పైన ఉన్నటువంటి పోలింగ్ బూతులు ఏవైతే ఓటర్స్ ఉంటారో ఆ పోలింగ్ బూతులన్నీ కూడాను ఇప్పుడు ఈ సమయానికి 200 నుంచి 300 వరకు ఆన్ యావరేజ్ తీసుకున్నట్టయితే 175 మంది ఓటర్లు క్యూ లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ లెక్కనే చూసుకున్నట్టయితే పోలింగ్ పూర్తయ్యేసరికి 8 నుంచి 8:30 కూడా అయ్యే సమయం అయితే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఇప్పటికైతే 75% పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు, ఎందుకంటే 6 గంటలు అవుతుంది ఇప్పుడే కాబట్టి పూర్తి అప్డేట్ అయితే ఎంత పర్సెంటేజ్ నమోదైంది అనేటువంటిది తెలుస్తుంది. మరోవైపు చిన్న చిన్న ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణంలో చోటు చేసుకోవడంతో ఆయా పోలింగ్లు కూడాను 10 నిమిషాల నుంచి మ్యాక్సిమం 2 గంటల పాటు ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్ అయితే మాత్రం రాత్రి 8-8:30 గంటల వరకు కొనసాగేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. స్ట్రాంగ్ రూమ్లో అయితే 12 గంటలకు పోలింగ్ బ్యాలెట్ బాక్సులు చేరేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది బిందు ఇక్కడ ఉన్నటువంటి తాజా. థ్యాంక్ యూ యుగంధర్.